యాక ఈరోజు నా కుమారుడు మరి ఈ స్థితిలో ఎదగడానికి దేవుని వల్ల దేవుని యొక్క కృపను బట్టి ఈ స్థితికి నా కుమారుడు రావడానికి కారణం. ఎందుకంటే నా కుమారుడు చిన్నప్పటి నుంచి కూడా దైవ భయంలోను దైవభక్తి కలిగి చాలా తెలివిగలవాడండి. అలాగే ఎప్పుడు ఎక్కడ ఉన్నా కానీ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండే బిడ్డ. ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగం చేస్తూనే ఈ డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైనందుకు చాలా ఆనందిస్తున్నామండి. ఇప్పుడే కదండి మా బిడ్డలను బట్టి మేము ఎప్పుడు కూడా వారి దైవ భయంలో పెరుగుతున్న బిడ్డలు కాబట్టి మేము ఎంతగానో వాళ్ళ బట్టి గర్విస్తున్నాము. కానీ ఈ విషయంలో మాత్రం చాలా ఇంకా చెప్పరాని ఆనందము. దేవుని చిత్తమైతే ఐఏఎస్గా కూడా మేము చూడగలమనేసి దేవుని ఈ యొక్క మాటలు ముగిస్తాను. దేవస్థానం నమస్కారం అండి. ఈరోజు నా కుమారుడు జాన్ నిర్విన్ గ్రూప్ 1 సర్వీసెస్ ద్వారా డిప్యూటీ కలెక్టర్గా సెలక్షన్ రావటం అనేది అది దేవుని కృప. మా అందరికీ ఎంతో సంతోషదాయకంగా ఉంది. యాజ్ ఏ స్కూల్ టీచర్, రిటైర్డ్ టీచర్, నేను సర్వీస్లో ఉన్నప్పుడు పిల్లలు ఎప్పుడు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నారండి, అయితే మీ అమ్మాయి ఏం చేస్తున్నారని అడుగుతూ ఉంటారు. ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఏంటి, 8th 9th స్టూడెంట్స్. నేను చెప్పేవాడిని, మా అబ్బాయి ఇలాగా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాడు, ఐఏఎస్ అవ్వాలనేది అతనికి యాంబిషన్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినప్పటికీ కూడా ఆ జాబ్ విడిచిపెట్టి ఐఏఎస్ అవ్వాలనేది తన యాంబిషన్ అని చెప్పినప్పుడు మా స్కూల్లో ఉన్న ఒకరిద్దరు బ్రైట్ స్టూడెంట్స్, సార్ నాకు అదే ఆశయం ఉంది, ఎలా చదవాలి ఏమిటి అని అడిగినప్పుడు నేను ఒకటే చిన్నప్పటి నుంచి కూడా మీరు కృషి ఉండాలి, మీకు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని కవి చెప్పినట్టు మీరు ఎంతగా కష్టపడితే అంతగా మంచి ఫలాలను చూడగలరు అని చెప్పినప్పుడు నా స్టూడెంట్స్ అయితే అప్పుడు కష్టపడి చదివి IIITలో ఒక 3 స్టూడెంట్స్ అదే సంవత్సరం వాళ్ళు సీట్లు సంపాదించారు. వాళ్ళ తర్వాత బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది సివిల్ సర్వీస్కి వెళ్దామని అనుకున్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులను బట్టి అక్కడ వాళ్ళకి వచ్చిన సాఫ్ట్వేర్ జాబ్స్లో వారు సెటిల్ అవ్వటం జరిగింది. ఈ రోజుకి కూడా నేను రిటైర్డ్ అయినా కానీ స్టూడెంట్స్ నాకు టచ్లో ఉంటారు. సార్ నేను ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలి అని మొన్న రీసెంట్గా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్ నన్ను అడుగుతున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఐఏఎస్ అవ్వాలంటే కష్టపడి చదవాలి, నీకు దృష్టి, నీ మనస్సు లేదా నీ ఆలోచనలు, నీ తలంపులు వేరే వైపుకి వెళ్ళకూడదు, చదువు మీదే నీ యొక్క మనసు ఉంచాలి. నీకు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలను పక్కన పెట్టండి, చదివే ముఖ్యమని దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు తప్పనిసరిగా మీ లైఫ్లో ఒక గోల్ అనేది పెట్టుకోండి. గోల్ లేకుండా ఏదో చదువుతున్నామో అని అనుకుంటే కనుక రీచ్ అవ్వలేరు. ఒక గోల్ పెట్టి నేను ఐఏఎస్ అవ్వాలా, లేకపోతే ఐపీఎస్ అవ్వాలా, లేకపోతే డాక్టర్ అవ్వాలా, లేకపోతే ఒక ఇంజనీర్ అవ్వాలా, లేకపోతే ఒక టీచర్ అవ్వాలా, నేను ఎప్పుడు స్టూడెంట్స్ అది గోల్ పెట్టుకుని ఆ గోల్ రీచ్ అవ్వడానికి మీరు కృషి చేసినట్లయితే డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ అని నేను సలహా ఇచ్చేవాడిని. ఇప్పటికీ కూడా పిల్లలు కష్టపడి చదివితే కనుక వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది. చాలామంది పిల్లలు ఏంటంటే ప్రస్తుత సమాజంలో ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, ఈ టీవీ నెట్వర్క్స్ వచ్చిన తర్వాత చదువుల మీద శ్రద్ధ ఉండటం లేదు. ఇంటికి వెళ్ళిన వెంటనే టీవీ దగ్గర కూర్చుంటారు. ఈ మధ్య ఆన్లైన్ క్లాసెస్ అని పేరెంట్స్ సెల్ ఫోన్లు కొనిచ్చారు, వాటితో గేమ్స్ ఆడుతున్నారు. ఏంటంటే వాళ్ళని జాగ్రత్తగా తల్లిదండ్రులు, టీచర్స్ మౌల్డ్ చేయగలిగితే వాళ్ళు సన్మార్గంలో వెళ్తారు. లేదా వాడిని విడిచిపెట్టేస్తే మనకుంది మ్రొక్కై వంగనేది మానై వంగన. సో ఆ చందాన్ని ఉంటుంది. ఏ తల్లిదండ్రులు అయితే వారి బిడ్డల పట్ల శ్రద్ధ తీసుకుంటారో ఆ పిల్లలు ఖచ్చితంగా ఫ్లరిష్ అవుతారు. ఎందుకంటే ఈరోజు నా కుమారుడు అయ్యాడు, అది ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా పిల్లలు కూడా అవ్వాలి. నా స్టూడెంట్స్ ఈ రోజుకి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని నన్ను అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళతో నాకు ఉన్నటువంటి ఇంటిమెసీని బట్టి భవిష్యత్ అనేది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది కష్టపడిన వాళ్ళకి. కష్టపడలేదు అంటే కనుక దాని గురించి ఇంకా ఆలోచించక్కర్లేదు. నేను చూసింది ఏంటంటే నా కుమారుడు కష్టపడ్డాడు కాబట్టి దాని ప్రతిఫలం వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళలేదు. ఇప్పుడున్న స్టూడెంట్స్ ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ వైపు చాలా త్వరగా అట్రాక్ట్ అవుతున్నారు. అలా బ్యాడ్ హ్యాబిట్స్ వైపు ఎవరైతే అట్రాక్ట్ అవ్వకుండా వారు మంచి
అలవాట్లు చిన్నతరం నుంచి అలవాటు చేసుకుంటారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు గోల్ రీచ్ అవ్వగలరు. అది నా ఉద్దేశం. పిల్లలకి ఇచ్చే సందేశం కూడా అదే. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్లకుండా మీరు ఖచ్చితంగా ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకొని అటువైపు వెళ్తే డెఫినెట్లీ యూ కెన్ అచీవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు జాన్ ఇర్విన్ అండి. మా నాన్నగారి పేరు పాల్పర్తి బెల్తాజర్ అని, మా అమ్మగారు శ్రీమతి మరియమ్మ గారు. మా నాన్నగారు రిటైర్డ్ టీచర్ అండి. అయితే నేను నా స్కూలింగ్ అంతా సెయింట్ మేరీస్ హై స్కూల్లో చదివాను. తర్వాత ఎస్ఆర్కేర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ పట్టా పొందుకున్నాను. దాని తర్వాత ఉన్నత విద్య కోసం ఎన్ఐటి క్యాలికట్లో ఎంటెక్ ఇన్ టెలికమ్యూనికేషన్స్ చేశాను. అయితే చేస్తున్న తర్వాత నాకు ఫర్దర్గా నాకు ప్రజాసేవ చేయాలనే సంకల్పం కలిగిందండి. అందుకోసం నేను సివిల్ సర్వీసెస్ మార్గాన్ని ఎంచుకున్నాను. సో ఈ మార్గంలో వెళ్తుండగా మరి చిన్నపాటి కొన్ని అంటే ప్రయత్నాలు కొన్నిసార్లు సక్సెస్ కాలేదు. సో మీన్ ద ప్రాసెస్ నేను ఐబీలో జాబ్ వచ్చింది. నాకు కేంద్ర హోంశాఖలో జాబ్ వచ్చింది. సో ఆ జాబ్లో నేను దాదాపు 6 సంవత్సరాల పాటు పనిచేశాను. దేశానికి సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. అదేవిధంగా నాకు మరింత దేశభక్తిని, సమాజ స్ఫూర్తిని ఇంకా పెంపొందించింది. అందుకని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క నా డిపార్ట్మెంట్కి ఏదైతే ఉందో చాలా రుణపడి ఉంటాను. అయితే బయట చాలా చోట్ల చేశాను నేను, ఉత్తర భారతంలోని ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో. అలాంటి చోట్ల నేను చేస్తున్నప్పుడు అనేకసార్లు మన వాళ్ళ దగ్గర మన చోట ఉన్న బడుగు బలహీన వర్గాల మధ్య సేవ చేయాలని నాకు ఆశ అలాగే ఉండిపోయింది. ముఖ్యంగా మా తాతగారు నన్ను నడిపించిన తీరుకి నాకు సివిల్ సర్వీస్ వెళ్ళాలనే ఆలోచనకి అది ఇంకా అలాగే బలంగా ఉండిపోవడం వల్ల మరలా ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి నేను ఈ యొక్క సివిల్ సర్వీసెస్లో నేను ఉత్తీర్ణత సాధించాలనుకున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా ఏపీపీఎస్సీ వారు నిర్వహించిన 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్కి హాజరయ్యాను. అయితే ఈ యొక్క 3 సంవత్సరాల ప్రాసెస్లో నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మరి మొన్న డిప్యూటీగా కలెక్టర్గా మరి నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ముఖ్యంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా నా యొక్క శ్రమ వెనుక, నా యొక్క ఈ ప్రయత్నం వెనుక తల్లిదండ్రులు మరియు అనేక మంది మిత్రుల శ్రమ ఎంతో దాగి ఉంది. నాకు ప్రత్యేకంగా ఎక్కడ కోచింగ్ అంటూ నేను ఏమీ పెద్దగా తీసుకోలేదు, కానీ మిత్రులు అదేవిధంగా తల్లిదండ్రులు చాలా సహకరించారు. మరి అన్నిటికి మించి దేవుడి యొక్క దీవెన నా మీద ఉన్నదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మంచి పొజిషన్గా జనాలందరూ గుర్తించి నాకు ఈ గౌరవాన్ని ఇస్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా నా దృష్టిలో దేవుడు ప్రజలకు చేయడానికి ఒక సేవ చేయడానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశంగా భావిస్తున్నాను. మరియు అంతేగాక నా యొక్క ప్రయత్నాన్ని గుర్తించి నాకు ఇచ్చిన ఈ గౌరవానికి ఏపీ బహుజన జేఏసీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, 1వ తరగతి నుంచి ఇప్పటి వరకు మీకు స్ఫూర్తినిచ్చినటువంటి అంశాలు ఏనంటే చెప్పండి. 1వ తరగతి నుంచి నేను చూసినప్పుడు నేను సెయింట్ మేరీస్లో చదువుతూ వచ్చానండి. సెయింట్ మేరీస్లో చదువుతున్నప్పుడు చాలా ట్రూత్, లవ్ అండ్ సర్వీస్ అనేది మా మోటోగా ఉండేది. అంటే సర్వీస్ అనే పాయింట్ని వాళ్ళు ముందర నుంచి చిన్నప్పటి నుంచి బాగా మాకు నాటారు. మీకు తెలిసిందే, ఆ యొక్క మిషనరీ దృక్పథంతో ఉన్న సంస్థలు ప్రజలని ఏ విధంగా వాళ్ళలో స్ఫూర్తి నింపుతాయో మరి అది మా అందరికీ తెలిసిందే. అదేవిధంగా నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు 50 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ నేను మా స్కూల్లో చూడడం జరిగింది. ఆ యొక్క సంబరాలన్నీ చూస్తున్నప్పుడు నాకు దేశభక్తి బాగా లోపలికి అంతకింకి తర్వాత నేను ఖచ్చితంగా 75 సంవత్సరాల యొక్క భారతీయ స్వతంత్రానికి నేను ఎక్కడో చోట జెండా ఎగరేయాలనేది నాకు కోరికగా ఉండేదండి. అంటే అంత ప్యాట్రియాటిక్ ఫీలింగ్ నాకు ఉండేది. ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ సమయంలో నాకు ఏదో ఒక చోట నాకు అవకాశం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. అప్పుడు నేను ఆ కళ ఖచ్చితంగా నెరవేరుతుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మరి అదేవిధంగా స్కూల్లో అనేక సార్లు దేశభక్తి గురించి మరి సమాజ సేవ గురించి నన్ను బాగా సంకల్పించేవారండి విద్యార్థుల్ని. అది మమ్మల్ని అలా ముందుకు తీసుకొస్తూ వచ్చిందండి. సార్, ప్రస్తుతం భారతదేశంలో సమస్యలు అభివృద్ధి సమస్యలు అభివృద్ధి ఉంది, అవసరం కూడా అంతే ఉంది. అదేవిధంగా 2022లో ఇప్పటికీ భారతదేశంలో రోజుకి ఒక పూట భోజనం చేయని వాళ్ళు ఉన్నారు.
స్టక్గా ఉన్నారు. అవును. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఏ విధంగా మీరు దళితులకి పేదవాళ్ళకి సాయం చేద్దాం అనుకుంటున్నారు? ఈ అంశం మీకు ప్రభావితం చేయబోతుంది. ఎందుకంటున్నానంటే భారతదేశంలో ఒక జిల్లా కలెక్టర్, కేవలం చిన్న జిల్లా కలెక్టర్ అద్భుతాలు చేసుకుంటూ పోతున్నారు. ఒక అంశం, ఏదో ఒక అంశం, పిల్లలు చదువు అయిపోయింది, అగ్రికల్చర్ అయిపోయింది, ఇంకొక డెవలప్మెంట్ ఏరియా, ఏదో ఒక ఏరియా లేదా 2 ఏరియాలు 3 ఏరియాల్లో కీన్గా తీసుకుని పోతున్నారు. అలాంటి అంశాల్లో మీరు ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ అంశాల మీద మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది? ఏం చేయబోతున్నారు? మన యొక్క రాష్ట్ర పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే, ఎందుకంటే నేను చేయబోయేది ముఖ్యంగా మన రాష్ట్రంలోనే కాబట్టి నాకు ఎక్కువగా అంటే ఇష్టం ఉన్న సెక్టర్, లేకపోతే ముఖ్యంగా నేను ఎంచుకోవాలనుకున్న ఏరియా ఏంటంటే మన యొక్క రాష్ట్రంలోని విద్య యొక్క అంటే అక్షరాస్యతను పెంచాలి. అదేవిధంగా స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి నేను ప్రజల స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి కృషి చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా మనకు చాలాసార్లు చెప్పారు, విద్య అనేది మనకి ఇవ్వబడిన గొప్ప ఆయుధం. కనుక మనకి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా విద్య ద్వారా ఎదుర్కోవచ్చు. దానికి అంబేద్కర్ గారే స్ఫూర్తిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన అంత గొప్ప విద్యలో అంత ఉన్నత శిఖరాన్ని అధిరోహించాడు కాబట్టే మరి ఇంతగా గొప్ప భారతదేశము ఆయన కొనియాడుతూ ఆయన యొక్క మరి ఆ యొక్క ఫలాలను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎటువంటి వారైనా కానీ విద్య ద్వారా ముందుకు రాగలరు. కనుక విద్యని మనం బాగా ఫోకస్ చేస్తే అది మన రాష్ట్రాభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి కూడా ఎంతగానో పాటుపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. అంటే ఎడ్యుకేషన్, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ అవునండి స్ట్రెంగ్త్ ఇస్తుంది అంటారు. అవునండి. చిన్నపిల్లలకి ఈ సమాజంలో 2022లో చదువుకునే పిల్లలకి మీరు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటారు? చిన్నపిల్లలకి ఖచ్చితంగా విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది జస్ట్ ఒక వారికి ఏదో ధనాన్ని ఆర్జించే ఒక మిషన్లా కాకుండా వాళ్ళ సమాజంలో ఎంతో విలువలతో కూడిన మనిషిగా వారిని తయారు చేయగలిగితే సమాజం ఎంతగానో మార్పు చెందుతానని ఆశపడతాను. అందుకని ఈ యొక్క విద్యార్థులు దశలో ఉన్నప్పుడే వాళ్ళకి విలువలతో కూడిన విద్య, అదేవిధంగా దేశభక్తి పెంపొందించేలాగా వారిని మనము సహకరిస్తే ఖచ్చితంగా వారు మన సమాజానికి ఎంతో అద్భుతాలు చేస్తారని నేను ఆశపడుతున్నాను. మీరు మీ విజ్ఞానంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైనా గ్రామాన్ని కానీ లేదా ఏదైనా ఒక విషయం మీద దత్తత తీసుకోవడానికి ఏమైనా ఆలోచనలు ఉన్నారు? దత్తత అంటే నేను ముఖ్యంగా ఈ యొక్క బాధ్యతను నిర్వర్తించిన తర్వాత నేను ఫస్ట్గా అంటే నేను స్టడీ చేసి నాకున్న సిచ్యువేషన్స్లో నేను చేయగలిగే పరిస్థితులు బట్టి ముందుకెళ్ళాలని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా గవర్నమెంట్ అందిస్తున్న ఏ పథకాలు అయితే ఉన్నాయో మనం అంటే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ అయినా కానీ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, ప్రజల జీవితాలు బాగు కోసమే వాళ్ళ పథకాలు రూపొందిస్తారు. కనుక వారి యొక్క విధానాలు తగినట్టుగా ఆ యొక్క పథకాలని ముందుగా ప్రజల్లోకి డీప్ రూట్ లెవెల్లోకి తీసుకువెళ్ళి తద్వారా నేను మరి ప్రజల్లో మార్పు తేవాలని ముందుగా ఆశపడుతున్నాను. తర్వాత మీరు అన్నట్టు ఈ దత్తత ఇవన్నీ అంటే ఆ యొక్క సిచ్యువేషన్స్ తగ్గట్టు నేను అడాప్ట్ చేసుకుంటా. ఎందుకంటే ప్రతి చోట్ల మనకి అలా అడాప్ట్ సిటీ అనే కాన్సెప్ట్ మనకు కనబడకపోవచ్చు. సో కొన్ని ఏరియాల్లో అది ఖచ్చితంగా అవసరం అని అనిపించవచ్చు. కనుక నా యొక్క ఏరియా బట్టి, నాకున్న పరిధిని బట్టి నేను సహాయం చేస్తాను. సార్ నేను మీతో ఏకీపిస్తాను సార్. మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నారు. అవునండి. ఇప్పుడు సివిల్ సర్వీస్లోకి వచ్చారు. అవును. నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మీరు అన్నట్లు ఏవైతే పథకాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వం పథకాలు కానీ మీరు అన్నట్లు గ్రాస్ రూట్ లెవెల్లో ఇంజెక్ట్ చేయట్లా, పథకాలు అమలు చేసుకోలేకపోతున్నారు, ఉపయోగించుకోలేకపోతున్నారు. ఉపయోగించుకోవడం కోసమే రూరల్ అర్బన్ అనే ప్రాజెక్ట్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు లేదా సీనియర్
పొలిటీషియన్స్ లేదా రిటైర్డ్ పొలిటీషియన్స్ దత్తత తీసుకోవడం వల్ల ఏమో జరుగుతుందంటే, ఆ దత్తత తీసుకున్న గ్రామం కోసం ఏవైతే ఉపయోగించకుండా ఉన్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అవునండి. ఏవైతే ఉపయోగించకుండా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, అవును. ఎక్కడ అవసరం ఉందో వాటిని ఉపయోగించడానికి ఒక అవకాశం. అవునవును. ఇక్కడ అందుకోసమే రూరల్ అర్బన్ ప్రాజెక్ట్ పెట్టడం కానీ, అవును. లేదా నువ్వు దత్తత ప్రోగ్రాం పెట్టడం కానీ, అవును. ఇలాంటి అంశాలు. ఆ. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టే, మనం మాట్లాడుకున్నట్టే, ఈ రోజుకి 2022లో భారతదేశంలో అన్నం తినటువంటి మనుషులు ఉంటున్నారు. అవును. ఏంటండి ఇంకా ఏంటండి బట్టలు లేని మనుషులు కూడా ఉంటున్నారు. అవును. మీరు పూర్వం ఒక మెసేజ్ ఉందండి. ఎలాంటి మెసేజ్? ఇందిరాగాంధీ కపడా కపడా అవును మకాన్ అని ఒక మెసేజ్ ఉందండి. అది వాళ్ళకి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. అవును. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే. అవును. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది, అవును. 100 కోట్ల పాపులేషన్కి వెళ్ళిపోయింది. అవును. ఏంటండి మనకు రాబోయేది 2030 మనం టార్గెట్ పెట్టుకున్న 160 కోట్ల రూపాయలు, 160 కోట్ల జనాభా అంటున్నాం. అవును. ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకంటే ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్ అయింది. అవును. ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్, ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్. ఉమ్. కావాలి, అవసరం అనేవాళ్ళు ఉన్నారు, అందించడానికి ఉన్నారు. వీళ్ళ మధ్యన గ్యాప్ ఉంటుంది. అవును. మీరు సివిల్ సర్వీస్ పర్సన్గా, అడ్మినిస్ట్రేటర్గా చేయాల్సినటువంటి పని ఏంటంటే, నాకు తెలిసినటువంటి పని ఏంటంటే మీడియేటర్ అనమాట. అవును. యూజర్ అండ్ అవునవును. ఈ గ్యాప్ని రిడ్యూస్ చేయడానికి వి హ్యావ్ టు డూ ఇట్. ఫుల్ఫిల్ చేయగలరు. అవును. ఆ సందర్భంలో దానికోసం అడుగుతున్నాను. అదేనండి. ఎలాంటి టార్గెట్లు ఎలా రీచ్ అవుదాం అనుకుంటున్నాను? అవునండి. అంటే మన రాష్ట్ర పరిస్థితులు చూస్తున్నప్పుడు నేను ముఖ్యంగా ఎడ్యుకేషన్ తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటానండి. సో మీరు అన్నట్టు దత్తత్తు తీసుకునే ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్ అది. కాదంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ అండ్ ఏరియా స్పెసిఫిక్. నేను ఎక్కడైతే పోస్టింగ్ చేయబడతానో అక్కడున్న సమస్యలు బట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు కొన్నిసార్లు పథకాలు మనము తగు రీతిగా అమలు చేయలేకపోవచ్చు. చాలాసార్లు మన పథకాలన్నీ ఏంటంటే యూనిఫార్మ్ ప్రాసెస్లో ఉండినప్పటికీ కూడా కొన్ని మనకి లోకలైజ్డ్ సిచ్యువేషన్స్ తగ్గట్టు మనం దాన్ని కస్టమైజ్ చేసుకోవాల్సిన అవసరత ఉంటుంది. సో దానికి తగిన విధానంగా నేను అక్కడున్న అవసరతలు బట్టి నేను చర్యలు తీసుకోవడానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. అయోడిన్ ప్రాబ్లం ఇవాళకి ఉందండి. అదేనండి. ఐరన్ ప్రాబ్లం ఇవాళకి ఉంది. మనం ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. అవును. ఫుల్ఫిల్ చేయలేదు. అవును. నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. అవునండి. ఈ సందర్భం ఎట్లాంటి లక్ష్యాలు పెట్టుకుని వెళ్దాము అంటే నాకు ప్రత్యేకంగా అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అక్కడ మనకు కనబడే పరిస్థితులు బట్టి మనకి చేయగలిగే యొక్క సైంటిఫిక్ బ్యాకప్ కానీ టెక్నికల్ బ్యాకప్ కానీ తీసుకుని నేను దానికి ముందుకు పోదామని నేను ఎర్విన్కి డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయిన జాన్ ఎర్విన్కి ముందుగా కంగ్రాచ్యులేషన్స్, ఏపీ బహుజన్ ద్వారా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే జాన్ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి కూడా కలిసి చదువుకున్నాం. తన యొక్క కష్టం అనేది నాకు చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేవాడు. అండ్ ఏంటంటే ఎప్పుడు కూడా తను లెఫ్ట్ హ్యాండ్ రైటర్. చిన్నప్పటి నుంచి అనేవాడు, లెఫ్ట్ హ్యాండ్ రైటర్ కదా, నువ్వు చాలా అదృష్టవంతుడు అని అనేదాన్ని. చాలాసార్లు అన్నాను. అట్లాగే నేను ఈరోజు నిజంగా ఈ స్థాయిలో ఎదిగాడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ తను చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులతోటి అండ్ ఏంటంటే సమాజంలో సేవ చేయడానికి కూడా ఎప్పుడు కూడా వెనకాడడు. సో ఏపీపీఎస్సీలో డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయిన మా ఫ్రెండ్ జాన్ ఇర్విన్కి నా కంగ్రాచులేషన్స్. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు ఏ కాంపిటీషన్స్ జరిగినా అది డ్రాయింగ్ అవని లేకపోతే ఏదవని హీఈస్ ద బెస్ట్. అసలు తను డిఫీట్ చేయడం జాన్ ఇర్విన్ ఉన్నాడంటే మేము పోటీకి వెళ్ళే వాళ్ళం కాదు. మెయిన్ నేనైతే చాలా గర్వంగా ఏం ఫీల్ అవుతున్నానంటే ఆంటీ అంకుల్ ప్రేయర్ మెయిన్. ఎందుకంటే మనం పిల్లల్ని పెంచాలంటే అది తల్లి తండ్రి అడుగుజాడలో నడవటం బట్టే నేను ఇప్పుడు ఆంటీ అంకుల్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని నా పిల్లల్ని కూడా అది జాన్ ఇర్విన్లానే చేయాలని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తను నా ఫ్రెండ్ అని చెప్పుకుంటాను కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఏపీ బహుజన్ జేఏసీ రాష్ట్ర కమిటీ భీమవరం మండలం గునుపూడి టౌన్ కందికొట్టారు విధిలో ఉన్న ఇటీవల కాలంలో డిప్యూటీ కలెక్టర్గా ఎన్నికైన పాల్పర్తి జాన్ ఎర్విన్
మరి మా ముందున్నారు తమ్ముడు. కాంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏపీ భోజనం చేసి తరపున మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఏపీ భోజనం చేసి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనల్ని మనం గౌరవించుకుంటమే ప్రధాన మరి ఉద్దేశంగా ముందుకు వెళ్తున్న ఏపీ భోజనం చేసి మాకు అతి సమీపంలో ఉన్న పాల్పర్తి బెల్దాసర్ గారి కుమారుడు మరి జాన్ ఇర్విన్ డిప్యూటీ కలెక్టర్గా ఎన్నుకోవడం చాలా సంతోషకరం. మామూలుగా చాలామంది అంటూ ఉంటారు, మా దగ్గర చాలామంది చెప్తూ ఉంటారు, మీకు రిజర్వేషన్లో మీకు వస్తూ ఉంటాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. బ్రదరు మరి బీసీసీ కోటాలో ఈ డిప్యూటీ కలెక్టర్ అవటం చాలా సంతోషకరం, చాలా గొప్ప విషయం కూడా. సాధారణంగా మరి దళిత బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాల్లో అతి తక్కువ మంది ఈ గోల్స్ రీచ్ అవుతుంటారు. అలాంటి వారిలో మరి మా సోదర సమానుడు జాన్ ఇర్విన్ మరి డిప్యూటీ కలెక్టర్గా ఎన్నుకోవటం చాలా సంతోషకరం. ఈయన పెంచిన విధానం, ఈయన పెరిగిన ఆ పరిస్థితులు బట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము ఎంతో అభినందిస్తున్నాం. ఈరోజు తల్లిదండ్రులు మరి ఆ పిల్లల యొక్క యోగక్షేమాలు సరిగ్గా చూసుకున్నప్పుడే పిల్లలు ఎలాంటి ఉన్నతమైన శిఖరాలకు వెళ్తారనేది తమ్ముడిని చూసి మేము నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన శిఖరాలు మా దళిత జాతి బిడ్డలు కానీ, దళిత క్రైస్తవులు కానీ, మరి బహుజనులు కానీ చేరాలని కోరుకుంటూ, ఇంతటి మరి సంతోషకరమైన వార్త ఈ ఏరియాకి అందించిన జాన్ ఇర్విన్కి ఏపీ భోజనం చేసి తరపున ప్రత్యేక మరి శుభాకాంక్షలు. వారి కుటుంబానికి, ముఖ్యంగా నాన్నగారికి ప్రత్యేక నమస్కారాలు, తల్లిదండ్రులకి, అదేవిధంగా ఈ గ్రామానికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ మరి ఈరోజు జాన్ ఇర్విన్ గారిని అభినందించడానికి జేసీ తరపున మరి మేము రావటం జరిగింది. ఆయనకి మొట్టమొదటిసారిగా జై భీములు, ధన్యవాదాలు. మరి ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన జేసీ ఫౌండర్ గౌరవనీయులు మన మధు గారు, అలాగే గవర్నింగ్ బాడీ సభ్యులు మరి ఈ కార్యక్రమాల్లో వచ్చి ఆయనకి బొక్కే ఇచ్చి ఘనంగా ఆయనకి సన్మానించడం జరిగింది. సన్మానం అనేది ఎందుకు ఇచ్చామంటే, ఒక గోల్ని మనం సాధించినప్పుడు ఆయన గొప్పగా ఆయన అభినందించడం అనేది సమాజంలో ఎప్పటి నుంచో మనకు ఉంది. కాబట్టి ఆయన మరి జాన్ ఇర్విన్ మరి ఎంతో కష్టపడి ఈ రోజున మన భీమవరంలో కొత్త జిల్లా వచ్చిన తర్వాత మరి కొత్తగా మరి నూతనంగా మరి డిప్యూటీ కలెక్టర్ సాధించి మరి ఈ రోజున మన గునిపూడిలో ఒక మొట్టమొదటి యువకుడిగా కలెక్టర్గా తన స్థాయిని పెంచుకున్న ఘనత వారి తల్లిదండ్రులకి, వారికి కూడా మా జేసీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఇంట్లోకి రాగానే నేను ఒక వాక్యాన్ని చూశాను. నేను ఇంటి దగ్గర పెట్టారు వాళ్ళు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని వాక్యాన్ని వీళ్ళు ఇంటి ముందు పెట్టుకున్నారు. దాన్ని ఆ యెహోవా నిత్యము నడిపించుననే వాక్యంతోనే ఈ రోజున ఆ యెహోవా దేవుడు వీళ్ళని నడిపించినట్టుగా నేను నమ్ముతున్నాను. మరి ఏది ఏమైనప్పటికి కూడా మరి వీళ్ళు ఏది ఏమైనప్పటికీ ఎంత చదివినా మరి ఎంత సాధించినా బీసీసీ కోటాలో, క్రైస్తవుల కోటాలో మరి ఈ సబ్ కలెక్టర్ పోస్ట్ అవడం అనేది చాలా మరి కష్టమైన పని. చరిత్రలో మరి ఇది 3దో 4దో అని కూడా నేను తప్పదు. అటువంటి రీతిలో దీనికి తోడుగా మన భారత రాజ్యాంగ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మరి ఆయన రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు రాజ్యాంగంలో కూడా బైబిల్ను కూడా మరి 11 గ్రంథాలను తీసుకుని ఆయన రాజ్యాంగంలో ఇముడుపరిచి దాని ద్వారా కూడా రాజ్యాంగాన్ని రాయటం అనేది జరిగింది. మరి అంబేద్కర్ ఆశయాలతో మరి ఆ రిజర్వేషన్లో కూడా మరి ఆ కోటాలు అంటే మీరు మీ కమ్యూనిటీకి ఈ బీసీసీ కోటా, మళ్ళీ బీసీసీ డి కోటా, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని కోటాలు కూడా ఆ రోజు రాజ్యాంగంలో మరి ఆయన పొందుపరిచినట్టుగా ఆయన కేటగిరీలో ఈ రోజున మన జాన్ ఇర్విన్ గారికి మరి డిప్యూటీ కలెక్టర్గా రావడం అనేది మన సంతోషదాయకం. మరి చరిత్రలో గునుపూడిలో ఇంతవరకు మరి భీమవరం పట్టణంలోనే కానీ మన పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఒక బీసీసీ ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక మాస్టర్ గారి కుటుంబంలో అడుగుజాడల్లో ఇందాక వాళ్ళ నాన్నగారు చెప్పారు, మరి చదువు అనేది మొక్కై మరి వంగనేది మానై మరి వంగున అని చెప్పిన కరెక్ట్గానే మరి మొట్టమొదటిగా పునాది మరి పిల్లలకి తల్లిదండ్రులు ఎలాగేస్తారో దాన్ని బట్టి పిల్లలు కూడా
మరి ఎదిగి వారి వారి గోల్ని వారు నిర్ణయించుకున్న దాన్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉందని కూడా మరి ఈ రోజున తండ్రి గారు చెప్పారు. మరి ఎంతో కష్టపడి మరి ఆయన మరి చదివిన మరి కలెక్టర్ గారు చెప్పారు ఇందాక డిప్యూటీ కలెక్టర్ గారు. ఆయన ఇది చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన సాధారణంగా మరి డిగ్రీ అయిన తర్వాత ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తా ఐఏఎస్ రాస్తూ ఉంటారు, చాలామంది రాస్తూ ఉంటారు. మా అల్లుడు కూడా మొన్నే రాసాడు కానీ కొద్దిలో రీచ్ అవ్వలేకపోయాడు. అయితే ఈరోజు ఆయన మరి మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటూ అక్కడ రాజకీయ భవిష్యత్తుని, అలాగే జాతి యొక్క భవిష్యత్తుని, ప్రపంచం యొక్క మనుగడని, మరి సమాజంలో జరుగుతున్న మరి లోటుపాట్లను కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మరి ఆ 3 రంగుల జెండాని మనం ఎంత ఇక ఎగరేయకూడదు అనే దృక్పథంతో ఈ రోజున మరి అవసరమైతే ఈ ఆగస్టు 15న నెక్స్ట్ మంత్లో ఆయన చేతుల మీదుగానే ఆ జెండాని మరి ఎగరేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఎదరకే నడవడం అనేది జరిగింది. అదే గోల్లో మరి ఆయన 2018 నుంచి కూడా మరి ఐఏఎస్ని క్రమం తప్పకుండా తల్లిదండ్రుల ఆశయాలతో మరి ఆయన నిర్ణయించుకున్న దాన్ని అటు ఉద్యోగం చేస్తూ ఇటు మరి టెస్టులు రాస్తూ కూడా ఎంతో ప్రతిభ చూపించి ఈ రోజున బీసీసీ కోటాలో మరి ఆయన సాధించిన ఘనతని మా జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఎప్పుడు కూడా మీ పదవిలో ఉంటూ మీరు జేఏసీ వచ్చారని మిమ్మల్ని అభినందించారని కాకుండా సమాజంలో మీరు సాగిన ఉద్యోగం చేసినప్పుడు కూడా కులమతాలు ఖచ్చితంగా సమాజంలో జరుగుతున్న మరి సేవలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సమాజానికి ఒక మణిరత్నంగా మీరు ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులను మీరు సాధించాలని, మీకు దండగా నిండుగా మేము ఉంటామని మరి ఈ రోజున మీకు అభినందిస్తూ మరి సెలవు తీసుకుంటూ రాబో రోజుల్లో మరి మీరు ఇంకా ఉన్నత పదవులను అధిరోహించాలని, మీరు ఈ గునుపూడికి ఒక మణిరత్నంగా ఉండి మీరు ఒక మరి అందరికీ గుర్తింపుగా మెలగాలని కూడా నేను సెలవు తీసుకుంటూ జేఏసీ గారిని అభినందిస్తూ సెలవు చేసుకున్నాను. థ్యాంక్ యూ. జై భీములు. ఈరోజు తమ్ముడు జాన్ ఇర్విన్ గ్రూప్ 1 ద్వారా డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయినందుకు అభినందించడానికి వచ్చిన సందర్భంలో ఈ యొక్క కళలకు అనడమే కాదు, దాన్ని సాకారం చేసుకోవడం గొప్ప విషయము. అలాగే ఇర్విన్ కళలతోనే ఆగిపోకుండా వాటిని సాకారం చేయడానికి అనునిత్యము ప్రయత్నించాడు. దానికి తన తల్లిదండ్రులు కూడా ఎంతో సహకరించారు. అలాగే ఇంతటి గొప్ప విషయాన్ని గునుపుడి ప్రాంత వాసిగా సాధించినందుకు మేమందరం ఎంతో గర్వపడుతున్నాము. భవిష్యత్తులో కూడా తమ్ముడు అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీములు. ఆమిక్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా మన భీమవరంలో ఐసీఎంఆర్ మరియు ఎన్ఏబిఎల్ సంస్థల గుర్తింపు పొందిన ఆర్టీపీసీఆర్ కోవిడ్-19 ల్యాబ్ ఆమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీస్. టెస్ట్ చేసిన 6 గంటల్లో మీకు రిపోర్ట్ అందజేయబడును. విదేశాలకు వెళ్లడానికి క్యూఆర్ కోడ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఇవ్వబడును. సంప్రదించండి ఆమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీస్, ఓల్డ్ బీజేపీ ఆఫీస్ రోడ్, జువలపాలెం రోడ్, భీమవరం 2. ఫోన్ 08816 222233.